Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. So, Sastra University, చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఎందుకంటే జేఈ మెయిన్ స్కోర్ అనేది కొంత 99% రానప్పుడు కొంత ఫైనాన్షియల్గా కొంత తక్కువ ఫీజులు అయిపోయేటువంటి ఒక మంచి కాలేజ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది సస్త్రా యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సస్త్రా అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ముఖ్యంగా ప్లేస్మెంట్స్ మీద కొంత డిస్కస్ చేయాలి ఈ వీడియోలో. ఎందుకంటే కాలేజ్ మంచిదే కానీ ప్లేస్మెంట్ విషయంలో ఎలా ఉంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను నేను. అంటే ఎన్ని లొకేషన్స్లో ఉంది, అదేవిధంగా ఫీజు ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ బేసిస్ మీద ఇక్కడ మనకు అడ్మిషన్స్ ఇస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతుంది. కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సస్త్రా యూనివర్సిటీకి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఈ యూనివర్సిటీ గురించి లాస్ట్లో చెప్తాను అనమాట. దాంతోపాటు ఇప్పటివరకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, టాప్ డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కొన్ని అయిపోయాయి, కొంతమంది రాయబోతున్నారు. స్టిల్ ఇంకేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అని కూడా చాలామంది పిల్లలకి పేరెంట్స్కి ఇంకా అడుగుతూనే ఉన్నారు అనమాట. సో అది కూడా ఒకటి కవర్ చేయబోతున్నాను. దాంతోపాటు ఎవరైతే కొంతమంది బీటెక్ చదువుతూ ఉన్నారో స్టూడెంట్స్, సో వాళ్ళతో ఈ మధ్య డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంపిటీషన్లో ప్లేస్మెంట్ రావాలంటే మాత్రము చాలా టఫ్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్లేస్మెంట్స్కి వెళ్ళారో, సో అంటే ప్లేస్మెంట్స్ కూర్చుంటున్నారో జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి, మీరు బీటెక్లో ఏం నేర్చుకున్నారు, దానికంటే మీరు ఏం బిల్డప్ చేశారు, అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి, మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఏ సంబంధించినటువంటి ఏవైనా టూల్స్ నేర్చుకున్నారా లేదా, ఏ మీద ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అందుకని మీకు చాలామంది కూడా సిఎస్సిఏ సంబంధించినటువంటి ప్యూర్లీ ఆ వాటికి సంబంధించినటువంటి కాలేజ్ గురించి కూడా చెప్పాను. సస్త్రా వీడియో గురించి డిస్కస్ చేయబోయే ముందు కూడా మీకు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి, సో ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి కూడా ప్రీవియస్గా నేను వీడియో చేశాను. ఇక్కడ వీళ్ళ కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే 2023లో ఎస్టాబ్లిష్ అయింది 60 మందితోని, 2024లో 300 మంది, 2025లో 600 మంది స్టూడెంట్స్ అనమాట. నౌ 2026 అడ్మిషన్స్ తీసుకోబోతున్నారు. ఎందుకు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే వీళ్ళ యొక్క కరిక్యులం మీకు చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. వీళ్ళ కరిక్యులం వచ్చేసి ఏఐ ఫోకస్ ఉంటుంది అనమాట. ఏఐ ఫస్ట్ కరిక్యులం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ డే 1 నుంచే కోడింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లెర్న్ ఫ్రమ్ ఇంజనీర్స్, అంటే ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళతో క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా 1000+ హైరింగ్ పార్ట్నర్స్, ఇవన్నీ ఉండటం వల్ల కొంత ఇటువంటి కాలేజ్లో మీరు చదువుకున్నట్లయితే ఏదైతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేశామో, ఏ టూల్స్ మీద వర్క్ చేశారా లేదా, ఏ ప్రాజెక్ట్స్ చేశారా లేదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తారా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా వీళ్ళు ప్రాపర్గా మీరు గైడ్ చేయగలుగుతారు అనమాట. వీళ్ళ క్యాంపస్ అనేవి కూడా మనకు 5 క్యాంపస్ ఉన్నాయి. సో మనకి పూణేలో అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ, ఇండోర్లో ఉంది, సోనిపత్ మనకి ఢిల్లీ దగ్గరలో ఉంది, జైపూర్లో ఉంది, బెంగళూరులో కూడా ఉందన్నమాట. వీళ్ళు అందించే ప్రోగ్రామ్ వచ్చేసి బీటెక్ సిఎస్సిఏ. మీకు ఇదే కావాలనుకున్నట్లయితే బీటెక్లో వీళ్ళని చూసుకోవచ్చు. వీళ్ళ ఫీజు కూడా, ట్యూషన్ ఫీజు కూడా 10 lakhs to 14 lakhs ఉంటుందన్నమాట. క్యాంపస్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీలో అయితే మనకు కొంత 14 lakhs వరకు ట్యూషన్ ఫీజు ఉందన్నమాట. పూణేలో ఉంది, బెంగళూరులో కూడా ఒక క్యాంపస్ ఉంది. అండ్ వీళ్ళ క్యాంపస్ కూడా తీసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే జెన్ జెడ్ ఉందో వీళ్ళకి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. వీళ్ళ స్మార్ట్ ఏఐ క్లాస్ రూమ్స్ కావచ్చు, అంటే క్యాంపస్ వైబ్రాంట్ క్యాంపస్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏఐ ఫౌండరీ అనమాట. అంటే ఏఐకి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్ట్స్, ల్యాబ్స్ చేసే విధంగా, హాస్టల్ ఫెసిలిటీ కూడా అన్ని ఫెసిలిటీస్తోని, మీకు వైఫై ఫెసిలిటీస్తో కావచ్చు, అన్ని ఫెసిలిటీస్తో కూడా హాస్టల్ క్యాంపస్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఉన్నటువంటి మెంటాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది అనమాట ఇది. సో దీని యొక్క ఫౌండర్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే వీళ్ళు కూడా టెక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆశిష్ ముంజాల్ కావచ్చు, అదేవిధంగా అగర్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సో మంచి కాలేజ్లో చదివి, మంచి కంపెనీస్లో వర్క్ చేసి, ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి, ఈ జనరేషన్కి ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎటువంటి కరికులం కావాలి రేపు ఇండస్ట్రీకి అనేది డిజైన్ చేశారనమాట. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా గూగుల్లో, అదేవిధంగా చాలా మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు మెంటర్స్గా, ఫ్యాకల్టీగా ఉంటారనమాట. కాబట్టి పదే పదే ఇలాంటి కాలేజ్ని ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీకు అర్థమైపోతుంది. ఇది ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఏశాట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆల్టా
స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని, ఇది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇది రాసిన తర్వాత మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 100% అప్ టు 100% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని మెరిట్ బేసిస్ స్కాలర్‌షిప్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రైట్ మైండ్ స్కాలర్‌షిప్ ఇదొక 50% ఉంటుంది. అదే 12థ్ మార్క్స్ జేఈఈ మెయిన్స్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ ఓన్ రైస్ స్కాలర్‌షిప్ అని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా స్కాలర్‌షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మనం ఒక వీడియోలో ఏదైనా చెప్తున్నామంటే స్టూడెంట్స్‌కి ఎంతో కొంత బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతోనే ఇలా స్కాలర్‌షిప్స్ ఇస్తున్నటువంటి కాలేజీ గురించి చెప్తున్నాను. టోటల్‌గా 60 క్వెషన్స్ ఉంటే 200 మార్క్స్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది మీ ఇంట్లోనే మీ యొక్క ల్యాప్‌టాప్‌లోనే మీరు ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్ రాయొచ్చు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ గనుక మీరు తీసుకున్నట్లయితే మనకి 1 మే వరకు ఇంకా టైం ఉంది. సో ఆల్రెడీ 25థ్ ఏప్రిల్ అనేది ఓపెన్ అయింది. 2 మే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకేనా? దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫీజ్ వచ్చేసి ఒక 1000 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది కాబట్టి ఎవరైతే మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా రేపు స్కిల్స్, ప్రాజెక్ట్స్ అదేవిధంగా మీ ప్రొఫైల్‌ని బిల్డప్ చేసుకోవటం వీటన్నిటి మీద ఆధారపడి రేపు మనకి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్లేస్‌మెంట్స్ అనేవి ఉండబోతున్నాయి కాబట్టి ఒకసారి ఎవరికైనా మీకు అనుకున్నటువంటి కాలేజ్‌లో రానప్పుడు ఈ కాలేజీ గురించి కూడా ఆలోచించుకోండి అనమాట. ఓకే. దానికి సంబంధించిన లింక్ కింద ఇచ్చాను చూసుకోండి. ఇక మనం స్వస్థ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది పేరు బాగుందనుకుంటారు కానీ షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ దాని నుంచి వచ్చింది ఈ స్వస్థ అనమాట. ఇది వచ్చేసి మనకి తంజావూరులో ఒక క్యాంపస్ ఉంది మనకి, కుంభకోణంలో ఒక క్యాంపస్ ఉంది, చెన్నైలో క్యాంపస్ ఉంది. తంజావూరులో, కుంభకోణంలో మాత్రమే మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 40 అయితే ఉంది. సో మంచి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. ఇక్కడ మనకి అడ్మిషన్స్ వచ్చేసి ఒకటి జేఈఈ అదేవిధంగా 2 ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా మనకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. రఫ్‌లీ మనకి 90 నుంచి 98% వరకు మన జేఈఈ స్కోర్ ఉన్నట్లయితే మనకి కొంత ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్‌లో కూడా 95% ఆఫ్ ది అబోవ్ అంటే 985 అంతవరకు ఉన్నట్లయితే ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు ఈ ఇయర్ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే అడ్మిషన్ ప్రొసీజర్ ఉందో స్ట్రీమ్ 1 అని చెప్పించారు, స్ట్రీమ్ 2 అని చెప్పించారనమాట. అంటే జేఈఈ మెయిన్స్ స్కోర్ 50% ఆఫ్ సీట్స్ షల్ బి బేస్డ్ ఆన్ ద నార్మల్ అగ్రిగేట్ ఆఫ్ క్లాస్ 12th స్కోర్ అండ్ అవైలబుల్ జేఈఈ మెయిన్స్ స్కోర్. అంటే జేఈఈ మెయిన్స్ స్కోరు అదేవిధంగా అయితే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి రెండింటిని తీసుకొని ఒక ర్యాంక్ ఇస్తారు. సెకండ్ స్ట్రీమ్ 2 వచ్చేసి కేవలం మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా కూడా ఇక్కడ మీకు బీటెక్ అడ్మిషన్ ఇస్తున్నారు అనమాట. ఓకేనా? కొంత రిజర్వేషన్స్ అనేవి తమిళనాడు స్టూడెంట్స్‌కి ఉన్నాయి. బట్ మన ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఒక మంచి జేఈఈ స్కోర్ ఉన్న మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. జేఈఈ స్కోర్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఇక ఒకవేళ ఇంటర్మీడియట్‌లో మంచి మార్క్స్ ఉన్నట్లయితే దాని మీద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని బేస్ మీద కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కమింగ్ టు ద ఇంజినీరింగ్ బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే చాలా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఉంది, బయో ఇంజినీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ ఈ వీటిలలో మాత్రం చాలా ఫేమస్. బయో ఇన్ఫర్మాటిక్స్, బయో ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో ఇది చాలా ఫేమస్ ఈ కాలేజీ. అదేవిధంగా కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్ ఎవరైతే కొంత ఫ్యూచర్‌లో ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో మీ అందరూ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ అనేది బీబీఏ కాకుండా ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ చేసిన తర్వాత ఎంబీఏ చేసుకోవచ్చు. కొంత మ్యాథ్స్‌లో వీక్ ఉన్న వాళ్ళు అది చూజ్ చేసుకోవచ్చు. కోర్ సిఎస్ఈ ఉంది. కోర్ సిఎస్ఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ ఆటోమేషన్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మనకి ఇక్కడ స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది. మంచి కోర్స్ అది. కోర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది. ఇట్లా మీకు మెయిన్ క్యాంపస్‌లో ఉన్నాయన్నమాట. బట్ ఏదైతే ఈ క్యాంపస్ ఉందో తంజావూరు తర్వాత మనకి ఇంకోటి క్యాంపస్ అయితే ఉందో అక్కడ మాత్రం ఓన్లీ 2 గ్రూప్సే ఉన్నాయి. అదొకటి సిఎస్ఈ ఒకటి, ఇంకోటి ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కాలేజీలో మైనర్ డిగ్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ అవకాశం ఉంది కాబట్టి మంచి కాలేజ్ కాబట్టి కొంచెం తక్కువ ఫీజులు అయిపోయే కాలేజ్ కాబట్టి మీకు ఏదైనా సీట్ వస్తే తీసుకొని ఫర్దర్‌గా మీరు అనుకున్నటువంటి మైనర్ డిగ్రీ చేయండి. ఫ్యూచర్ అంతా కూడా హైబ్రిడ్ ఇంజినీరింగ్ కాబట్టి మీరు ఎక్కువ బ్రాంచెస్ గురించి వరీ కావద్దు. మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి కుంభకోణం క్యాంపస్ తీసుకున్నట్లయితే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంది. బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఉంది. బీబీఏ, బీసీఏ, బీకామ్ లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా కావాలంటే మీరు అవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
జూన్ 5 వరకు మీకు టైం ఉందన్నమాట. అయితే మీకు స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 బీటెక్ ముఖ్యంగా మన బీటెక్ అండ్ 5 ఇయర్స్ ఎంటెక్ కూడా ఉంది ఇక్కడ. తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్‌కి అయితే మీకు అప్లై చేసుకోవడానికి జూన్ 5 వరకు టైం ఉంది. బట్ దానికంటే బిఫోరే మీరు అప్లై చేసుకోండి. ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఇక్కడ మీకు టైం ఉంది. ఇదైతే లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ఫీజెస్ తీసుకున్నట్లయితే మీకు ఒక 92,000 అయితే మనకి పర్ సెమిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి వన్ టైమ్ ఫీజ్ అనేది మీరు పే చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన డేటా ఇచ్చారు. వన్ టైమ్ ఫీజ్ ఒక 16,000 ఉంది. ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్ 75,000 ఉంది. యాన్యువల్ ఫీజ్ ఒక 1,000 రూపీస్ ఉంది. టోటల్‌గా 92,000 అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ హాస్టల్ ఫీజ్ కనుక తీసుకున్నట్లయితే బాయ్స్‌కి, గర్ల్స్‌కి 8,000-24,000 వరకు ఉంది. అదేవిధంగా మెస్ ఫీ వచ్చేసి మంత్లీ కూడా మీకు ఒక 4,000 అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది మీకు ఫీజెస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ప్యాకేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కొంత నన్ను డిసప్పాయింట్ చేసేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 42 ఎల్‌పీఏ ఉంది. ఈ హైయెస్ట్ ప్యాకేజీలు ఈ కాలేజీ కాదు, ఏ కాలేజీ తీసుకున్నా చాలా తక్కువ ఉంటాయన్నమాట. తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి వస్తాయి. అండ్ ఏదైతే ఈ కాలేజ్ ఉందో యావరేజ్ ప్యాకేజ్ అయితే 5 lakhs పర్ యానం ఉంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు మన స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా ఒకవేళ సీఎస్ఈ వస్తే రావచ్చు ఇక్కడికని చెప్పారనమాట చాలామంది. ఎందుకంటే కొంత సీఎస్ఈలోనే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మిగతా బ్రాంచెస్‌లో అంత ప్లేస్మెంట్స్ లేవని చెప్పడం జరిగింది. అది పాస్ట్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సీఎస్ఈ అనేది చాలా బాగుంది కాబట్టి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏందనేది కొంచెం చెప్పడం కష్టంగానే ఉంది ఈ కంప్యూటర్ సైన్స్‌లో. బట్ ఏదైనప్పటికీ కూడా సో కొంత మీరు అదర్ బ్రాంచెస్ చదువుకున్న ఇబ్బంది అయితే లేదు. పాస్ట్‌లో ఉన్నటువంటి రికార్డ్‌ని మీరు బేస్ చేసుకోవద్దు. ఇయర్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రికల్‌లో మీకు ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, అదేవిధంగా స్మార్ట్ గ్రిడ్ ఉంది, విఎల్ఎస్ఏ ఉంది, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్యూటర్ సైన్స్‌లోనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మిగతా వాటిలో రావట్లేదు అనే దాన్ని పక్కన పెట్టేసి మంచి కాలేజ్, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ పిల్లలతో నేను మాట్లాడాను. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది కాకుండా వేరే ఏదైనా బ్రాంచ్ ఒక డీసెంట్ కాలేజీ కొంత డీసెంట్ అమౌంట్‌లో అయిపోతుందనంటే తీసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ తంజావూరు క్యాంపస్ తీసుకున్నట్లయితే మీకు తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ నుంచి 42.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా మీకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 340 అంటే చెన్నై నుంచి మనకి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తంజావూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 16 కిలోమీటర్స్‌లో ఉంటుంది. తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఏదైతే నేను చెప్పానో శస్త్ర యూనివర్సిటీ గురించి అనమాట. సో కాబట్టి ఎవరైతే కొంత ముందుగా మనం చెప్పినట్టుగా ఒక డీసెంట్ స్కోరు జేఈలో 95, 96, 97 ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 99 కంటే తక్కువ వస్తే మంచి కాలేజ్ రావు కాబట్టి 96-97, 98 వచ్చిన వాళ్ళు, ఇంకా 98, 97 వచ్చిన వాళ్ళు ధీరుభాయ్ అంబానీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కాలేజీని కూడా దృష్టిలో పెట్టుకోండి. సౌత్‌లో అయితే ఇది కొంచెం బెటర్ అనమాట. మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. జూన్ వరకు టైం ఉంది కాబట్టి చూసుకోండి. అదేవిధంగా మనం ప్రీవియస్‌గా చెప్పినట్టుగా ఏదైతే మనం కాలేజ్ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఆ కాలేజీ ఏదైతే మనకి ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ముఖ్యంగా మీకొచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో బీటెక్ చేద్దాం అనుకుంటున్నారో సో వారికి మనకి రేపు మంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నా సో రేపు మీకు ఒక మంచి కరికులం అంటే న్యూ కరికులం, అడ్వాన్స్డ్ కరికులం చదువుదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డేట్ వచ్చేసి మనకి 1st మే అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం చాలా తక్కువ రోజుల్లోనే ఉంది కాబట్టి అప్లై చేసుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా సో ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇక జేఈ గురించి మర్చిపోండి, అది అయిపోయింది. ఎవరికైతే కొంత మంచిగా స్కోర్ వచ్చిందో అడ్వాన్స్డ్ ట్రై చేయండి, కానీ బట్ మీరు ఒక మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిదనమాట. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మీకు వచ్చేసి శస్త్ర యూనివర్సిటీ గురించి చెప్పాను. అదేవిధంగా ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి కూడా చెప్పారనమాట. సో ఈ రెండు కూడా మీరు అప్లై చేసుకోండి. అండ్ మీ జేఈ స్కోర్ తగ్గట్టుగా ఎక్కడ సీట్ వస్తుందో అక్కడ జాయిన్ కండి అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.